Hello children, Subhodayam. So, yesterday we have discussed about half, kada? One whole part. That means if you divide it into two equal parts, you will get half. Two halves. Two halves make one whole, kada? రెండు సగములు సగభాగం అంటాం. సగభాగం ఒకదాన్ని సరిగ్గా టూ ఈక్వల్ పార్ట్స్ చేస్తే దాన్ని ఏమంటాము? ఇట్స్ అ హాఫ్. సో దీన్ని బట్టి ఏం తెలుసుకున్నాం? వాట్ ఈస్ అ ఫ్రాక్షన్? అవర్ టాపిక్ ఈస్ ఫ్రాక్షన్. FRACTION ఫ్రాక్షన్. FRACTION ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్స్ మనకు డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతున్నాయి? ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఎస్, ఐ కెన్ టెల్. మీకు సిటీ పెట్టేటప్పుడు వీ విల్ గివ్ యూ సమ్ మార్క్స్. సో 10 స్పెల్లింగ్స్ పెట్టామనుకోండి, డిక్టేషన్. అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఏంటిది ఇలా వేస్తుంటామా? అవుట్ ఆఫ్ 10 మార్క్స్ 8 అంటే ఏంటి అర్థం? అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్, హియర్ 10 ఈజ్ అ హోల్ నంబర్. అంటే మొత్తం 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ అయినాయి? 8. అవుట్ ఆఫ్ 10 8 ఆర్ కరెక్ట్. హౌ మెనీ ఆర్ రాంగ్? ఎలా రాస్తారు? జస్ట్ 2 రాయకూడదు. హౌ మెనీ ఆర్ రాంగ్? అవుట్ ఆఫ్ 10 2 are wrong. So this is the fraction which represents the number of questions which are correct. అర్థమైందా? ఈ ఫ్రాక్షన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయో అన్ని. ఇది మీకు ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయో అవి. అవుట్ ఆఫ్ 10 సింపుల్గా నెంబర్ రాయకూడదు. సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, హౌ మెనీ డిడ్ యూ గెట్? హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్? You should not say 5. You should say out of 10 I got 5 marks. Out of 10 marks I got 5 marks అని చెప్పాలి. అది ఎలా రాస్తాము? Out of 10 you got 5 marks. Okay? This is a fraction. What is this? This is a whole. This is a part. So a part of a whole is called fraction. A part of a whole is called fraction. ఇది whole. డినామినేటర్ అంటే లైన్కి కింద ఉన్నది హోల్ పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. లైన్కి పైన ఉంది ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ విచ్ ఆర్ టేకెన్. భాగాలు, ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలు మనం రాస్తాం. సో ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ ఇస్ కాల్డ్ ఫ్రాక్షన్. ఓకే, ఫ్రాక్షన్లో లైన్ అబౌవ్ ద లైన్, బిలో ద లైన్ అని చెప్తున్నాం. ఈ లైన్ ఏమని చెప్పాను నిన్న? దిస్ ఈస్ ద డివైడెడ్ బై. దీన్ని డివైడెడ్ బై సింబల్, అడ్డగీత, హారిజాంటల్ లైన్. స్లీపింగ్ లైన్ పెట్టాం కాబట్టి దిస్ ఇస్ ద డివైడెడ్ బై సింబల్. ఈ డివైడెడ్ బై సింబల్కి పైన ఉన్న నెంబరు న్యూమరేటర్. ఏంటిది? NUMERATOR. ఫస్ట్. నెక్స్ట్, దిస్ ఈస్ కాల్డ్ ద డినామినేటర్. This is called the denominator. Fraction has two parts. One part will be above the line. One part will be below the line. Below the line represents whole part. Above the line represents the parts, number of parts. దాన్ని ఏమంటాము? న్యూమరేటర్ అంటాం. అబౌవ్ ద లైన్ ఉన్న నెంబర్ని న్యూమరేటర్ అంటాం. బిలో ద లైన్ ఉన్న నెంబర్ని డినామినేటర్ అంటాం. సో let us see few examples. What is this shape? This is a rectangle. So
ఇలా ఫోల్డ్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ అ హాఫ్. దిస్ ఈజ్ అ హాఫ్. ఎన్ని హాఫ్స్ ఉన్నాయి? 2 హాఫ్స్ ఉన్నాయి. 1 2 హాఫ్. హాఫ్ అంటే ఇది. నౌ వాట్ యూ విల్ డూ ఇస్ టేక్ అ రెక్టాంగిల్. ఏదొక పేపర్ తీసుకోండి, చిన్న పేపర్ స్ట్రిప్. మీకు దిస్ ఈజ్ అ రెక్టాంగిల్. పేపర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఇది స్క్వేర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇలా ఫోల్డ్ చేయండి. జాగ్రత్తగా చూడండి. సో ఇలా ఫోల్డ్ చేస్తే ఇదేంటి? ఇదే షేప్. దిస్ ఈజ్ అ ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రిమైనింగ్ పార్ట్ కట్ చేయండి. ఈ రిమైనింగ్ పార్ట్ కట్ చేయండి. షల్ ఐ కట్ దిస్? ఎలా కట్ చేస్తారు? ఇలా ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్గా కట్ చేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే so this is a rectangle, this is a triangle. If you open this, this is a square. ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకుందాం. రెక్టాంగిల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇలా మడత పెడితే, ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, మనకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 2 పార్ట్స్. దీస్ 2 ఆర్ ఈక్వల్ పార్ట్స్. సో ఇది హాఫ్, ఇది హాఫ్. అవునా? ఇది హాఫ్, ఇది హాఫ్. రాసి చూపిస్తాను. సో దిస్ ఈస్ 1 హాఫ్, దిస్ ఈస్ 1 హాఫ్. నౌ 2 హాఫ్స్ మేక్ 1 హోల్. ఈ రెండు కలిపితే కదా వచ్చేది. దిస్ ఈస్ అ హోల్, దిస్ ఈస్ హాఫ్. నౌ వాట్ విల్ ఐ డూ? దీన్ని 3 పార్ట్స్ చేస్తాను. సో ఈ పేపర్ని 3 పార్ట్స్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానంటే, ఐ విల్ ఫోల్డ్ దిస్. ఫస్ట్ ఫోల్డింగ్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫోల్డింగ్. ఓకే, ఎగ్జాక్ట్గా 3 మ్యాచ్ అవ్వాలి. అంత ఫోల్డింగ్ మీరు తీసుకోవాలి. ఓకే, ఇలా 3 పార్ట్స్. ఇఫ్ యూ ఓపెన్ ద పేపర్, చూడండి 3 పార్ట్స్. దీస్ 3 పార్ట్స్ ఎన్ని? 1 rectangular sheet. That means this is a whole. I folded into 3 parts. So each part is called 1/3. 3 parts కాబట్టి థర్డ్ వస్తుంది. 1/3. ఎలా రాస్తామంటే 1/3. హాఫ్ అంటే 2 pieces కాబట్టి 1/2. 1 whole is divided into 3 pieces. That is 1/3. 1/3 అంటాం. చూడండి, చూసారా? 1/3, 1/3, 1/3. దీన్ని ఏమంటాము? 1/3 అంటాము. 1/3 ఆర్ 1/3. ఫస్ట్ 1 చదవాలి, థర్డ్. 1/2 కాదు, 1 సెకండ్ కాదు, 1 సెకండ్ అనకూడదు, హాఫ్ అనే అంటాం దాన్ని. 1/3. ఇప్పుడు దీన్ని చెప్పండి. 1/4. 1/4 అంటే దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి? 4 పార్ట్స్. చేద్దామా? రైట్. ఫస్ట్ ఐ ఫోల్డ్ ఇట్ ఇంటూ హాఫ్, దెన్ 2 పీస్ అయింది. మళ్ళీ దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాం. ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేశాను, తర్వాత ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేశాను. నౌ ఐఎమ్ ఓపెనింగ్ దిస్. I got 4 pieces. 1 2 3 4. So each part is a 1/4.
each part is a 1/4. Each part is a 1/4. Okay, 1/4, 1/4, 1/4 and 1/4. So what you'll do, దీన్ని ఏమంటాము 1/4. 1/4. 1/4 is also called as quarter. QUARTER, quarter. Okay, 1/4 ante quarter. So it is written as 1/4. That is, one whole is divided into 4 equal parts. ఇప్పుడు చెప్పండి, ఒక హోల్ని, సో ఇదే రెక్టాంగులర్ పేపర్ని ఇఫ్ ఐ డివైడెడ్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్, ఫ్రాక్షన్ ఏమొస్తుంది? ఎస్, టుమారో, not tomorrow, as soon as you see this video, you will post the answer directly to my WhatsApp. One whole is divided into 10 equal parts. మీరు ఆ 10 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేసారో కూడా నాకు చూపించండి చిన్న వీడియో చేసి. యూ విల్ టెల్ ది ఆన్సర్ ఆల్సో. ఓకే, సో we'll have the textbook part, children. Once look, so take out page number 110 in your textbook, fractions lesson. So see, take a square, rapid check anundi, take a square piece of paper. పేపర్ తీసుకున్నారు, స్క్వేర్ ఎలా చేయాలో చూపించాను కదా ఇప్పుడే. డివైడెడ్ ఇంటూ అన్ఈక్వల్ పార్ట్స్. అన్ఈక్వల్ పార్ట్స్ అంటే ఈక్వల్గా లేనివి తీసుకోండి, ఇన్ అదర్ వేస్. సో యూ హ్యావ్ టు ట్రై. ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలి, అన్ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలి. ఈక్వల్ పార్ట్స్ అంటే ఏం లేదు, ఎగ్జాక్ట్గా మధ్యలో ఫోల్డ్ చేయడం. సో విచ్, చెక్ వాట్ యు నో, విచ్ ఆఫ్ దీస్ హ్యావ్ నాట్ బీన్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఇందులో హ్యావ్ నాట్ బీన్ అంటే ఈక్వల్గా ఫోల్డ్ చేయలేనివి ఏంటి, ఈక్వల్గా డివైడ్ చేయలేనివి ఏంటి అని అడిగాడు. ఓకే, ఇది ఉంది, దిస్ ఈజ్ అ స్క్వేర్. సో మధ్యలోకి ఫోల్డ్ చేసాడు, దట్ మీన్స్ సి ఇది స్క్వేర్ కదా. సో ఇలాగే కదా ఉంది గీత, ఎగ్జాక్ట్గా డివైడ్ అయిందా? ఎస్. సో పుట్ అ టిక్. సర్కిల్కి ఎక్కడ ఉండాలి? ఎగ్జాక్ట్గా సెంటర్లో కానీ ఇలాగ కానీ ఉండాలి. సో ఇట్ ఈస్, సారీ అమ్మా, హ్యావ్ నాట్ బీన్ అని అడిగాడు కాబట్టి కరెక్ట్గా డివైడ్ అవ్వలేని వాటి టిక్ పెట్టాలి. ఇది డివైడ్ అవ్వలేదు కదా, ఇది టిక్. ఇది ఇక్కడేమో చిన్నవి ఉన్నాయి, ఇక్కడేమో పెద్దది ఉంది, అవునా? సో ఈక్వల్గా డివిజన్ అవ్వలేదు, ఇది కరెక్ట్. ఇది ఈ బిస్కెట్ కూడా, ఈ బిస్కెట్ అయిందా అవ్వలేదా? నో, ఐ డోంట్ థింక్ సో, దిస్ ఈజ్ నాట్ డివైడెడ్. ఎందుకంటే వీడికి ఎక్కువ పార్ట్ వచ్చింది. ఓకే, ఇటువైపు చిన్నవి అయిపోయినాయి. సో ఇట్ ఈస్ నాట్ డివైడెడ్ ఈక్వల్లీ. సో దిస్ ఈజ్ అ హోల్ బిస్కెట్, ఒక బిస్కెట్ ఇది. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్. హాఫ్ చూడండి, 1/2 అంటే ఇది ఒక ముక్క, ఒక పార్ట్. హోల్లో ఒక భాగం, హాఫ్. ఓకే, చూపించాను కదా మీకు ఇది. సో ఎక్సర్సైజ్ 1 చూడండి, కలర్ 1/2 ఆఫ్ ఈచ్ షేప్. 1/2 అంటే ఇట్ ఈస్ హాఫ్. హాఫ్ని ఎలా రిప్రజెంట్ చేశారు? సగభాగం. ఏదో ఒక భాగాన్ని కలర్ చేయండి ఇలా. మీకు నచ్చిన కలర్ వేయండి, ఒక పార్టే వేయాలి, 2 వేయకూడదు. ఎందుకంటే 2 halves మేక్ 1 whole. 2 వేసేస్తే కంప్లీట్గా హోల్ అయిపోతుంది. సో విల్ యూ డూ దిస్ యాజ్ హోంవర్క్. ఓకే చిల్డ్రన్, ఓకే, విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.